పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతు భరోసాకు సంబంధించి ఎకరానికి వాళ్ళు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు అదే ఎకరానికి ఇక ఏదైనా అంతే కదా, ఎకరానికి 5,000. సరే, ఇప్పుడు మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇమ్మీడియట్లీ మనము 1,000 పెంచి ఎకరానికి 6,000, ఎకరానికి 6,000. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాయండి, అది కూడా చెప్తా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కూర్చొని లేట్ అయినా పర్లేదు, ఎట్ ఏ టైం డబ్బులు వేయాలని ముఖ్యమంత్రి గారు కొంత ప్రతిపక్షాల విమర్శలు ఎందుకు చేస్తున్నా, సరే ఒక బాధ్యతగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పని ఏంది, డబ్బులన్నీ సమకూర్చి అందరికీ ఎట్ ఏ టైం ఒకటేసారి డబ్బులు వేయాలి అని ఒక ఆలోచనతో వారు చేసిన ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గవర్నమెంట్ పాత్ర పోషించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు ఒక ముందు చూపు జాగ్రత్తల చర్యల్లో భాగమే ఎట్ ఏ టైము ఎంత 9,000 కోట్ల రూపాయలు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు 9,000 కోట్ల రూపాయలు 9 రోజులు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఆల్ మినిస్టర్స్ యొక్క పనితీరు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, అప్పుడు వాళ్ళు వేయలేదని మేము అంటలేం కదా, వాళ్ళు రైతు బంధు అన్నారు, వాళ్ళు వేసారు. వాళ్ళు వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో వేసిన దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, అప్పుడు కేసీఆర్కి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉన్న తేడా ఏందో చెప్పాల్సిన అవసరం తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. మాకు ఈరోజు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది దీంట్లో వాళ్ళు రైతు బంధు మొదలు పెడితే సపోజ్ జనవరి నెలలో వాళ్ళు రైతు బంధు స్టార్ట్ చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, జనవరిలో రైతు బంధు ఎకరానికి 5,000 రూపాయలు వాళ్ళు స్టార్ట్ చేస్తే మినిమం 5 నెలలు 6 నెలలు వాళ్ళు సమయం తీసుకున్నారు. వాళ్ళు 5-6 months టైం తీసుకున్నారు వాళ్ళు రైతు బంధు వాళ్ళు వేయడానికి. అంటే ఎప్పుడు వాళ్ళు వేసినా రైతు బంధు 5,000 వేసినా 6,000 కోట్లు వేసినా కిస్తీల ప్రకారం నడిపించింది వాళ్ళ కథ. కిస్తీలే మళ్ళీ అక్కడ కూడా కిస్తీల ప్రకారం ఎట్లా చేసారు, సపోజు 9-10,000 కోట్లు వేయాలనుకోండి, దాన్ని ఏం చేసారు, 5 నెలలు ఒక కిస్తీ, 5 నెలలు ఒక కిస్తీ. తేడా గమనించాలి రైతులు కానీ తెలంగాణ ప్రజలు కూడా, మీడియా కూడా గమనించాలి. లేదంటే అప్పటికిప్పుడు తేడా ఏంది, అప్పుడేమో పైసలు సిలకుండే వాళ్ళు అప్పులు చేయడానికి భూములన్నీ ఖాళీగా ఉండే. అంటే వాళ్ళకున్న వెసులుబాటు చెప్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు కేసీఆర్కున్న సౌలత్ ఏంటంటే, రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత ఫ్రెష్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో, అప్పులు లేవు. ఈ అప్పులు లేని రాష్ట్రంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా ఎప్పుడంటే అప్పుడు అప్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉండే వాళ్ళకు. కేసీఆర్కి, బీఆర్ఎస్ గవర్నమెంట్కి వెసులుబాటు ఉండే. ఆ వెసులుబాటులోనే వాళ్ళు వాళ్ళు అప్పులు చేసారు. వాళ్ళు బ్యాంకు దరఖాస్తు పెట్టగానే అప్పు వచ్చింది, పిటిషన్ పెట్టగానే అప్పు వచ్చింది, ఫోన్ చేయగానే అప్పు వచ్చింది వాళ్ళకు. మాకేమి ముళ్ళ కంచెల రోడ్ అయిపోయింది మాది ఇప్పుడంతా. మా గవర్నమెంట్ అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఆయన ఆ రోజు కేసీఆర్ గారు అప్పులు చేసి పథకాలు, ఓకే నువ్వు ముఖ్యమంత్రి చేసినావు, కానీ వ్యత్యాసం గమనించాలి.
హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ చేసిండు కాబట్టి మాట్లాడుతుండు కదా. నేనేమంటున్నా అంటే వ్యత్యాసం ఏంటిది? రైతు బంధు ఎప్పుడు వేసినా 5 నెలలు 6 నెలలకు అంటే జనవరిలో మొదలు పెడితే జూన్ దాకా వేస్తూనే ఉన్నారు వాళ్ళు. రోజుకింత రోజుకింత రోజుకింత. ఎట్లా రైతులకు ఎట్లా వీళ్ళు ఇచ్చారంటే, మనము మీకు ఎగ్జాంపుల్ చెప్తా. హోటల్లో మనము హోటల్లో కూర్చోగానే హోటలోడు మనం మీల్స్ కూర్చోగానే వాడు ముందు గ్లాస్ పెడతాడు, తర్వాత ప్లేట్ పెడతాడు, మళ్ళీ ఒక 5 నిమిషాలకు వాడు గ్లాసులు నీళ్ళు పోస్తాడు. మొదలు ఇట్లా కూర ఒకసారి, అన్నం ఒకసారి, రొట్టెలు ఒకసారి. మనం కూడా చూస్తుంటాం, అరే ఏం రా నాయన, గ్లాస్ పెడితే ప్లేట్ పెడితే అన్నం ఎక్కడదరా, ప్లేట్ పెట్టి అన్నం లేట్ చేస్తే ఎట్లరా అంటే కేసీఆర్ అట్లా అట్లా అంటే అంత సౌలతున్నా, నిధులు సౌలతున్నది, డబ్బులు సౌలతున్నాయి, ఇన్ని వసతులు అంటే వెసులుబాటు ఉన్న, ఫైనాన్స్ వెసులుబాటు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఇప్పుడు మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది? ఇప్పుడు వ్యత్యాసం చెప్తున్నారు, అది మీరు గమనించారు కదా.